కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? వండుకున్నారా? బాగున్నారా? తింటే బేసిక్ గా ఏంటంటే నడుం బొక్క ఉంటది కదా, నడుం బొక్క మంచిగా అవుతుంది. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. తెలంగాణలో నడుం బొక్క అంటే వేరే, తెలుగు మన ఆంధ్రాలో బొక్క అంటే వేరేలా ఉంటది. కానీ బొక్కలే తాత. ఇదేదో ఎడిటర్ తొండలా ఉందేంటి తాత? ఎడిటర్ తొండలా ఉందేంటి తాత? వీటండి మీరు మాట్లాడేది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎడిటర్ కి ఇంత పెద్ద ఉడుము ఉందంటావా? ఆహా, మా ఎడిటర్ నువ్వు కూడా చూసావా? నువ్వు కూడా చూసావా? ఓ నాయను, ఎంతుంటేనే నువ్వు ఎంతంత ట్రోలింగ్ చేస్తావా నా మీద? నీ పని ఉండు చెప్తా నీ సంగతి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సర్లే, ఈ రోజు మీ అందరి కోసం ఏదో నాన్ వెజ్ వండుదామని అటు ఇటు తిరుగుతున్నాను. ఎందుకు మరి ఈ రోజు మరి లేట్ అయిపోయింది. లేట్ అవుతులోకి మరి చేపలు అయ్యి లోపలికి వెళ్ళిపోయినాయి, పీతలన్నీ బొక్కలోకి వెళ్ళిపోయినాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరో ఇద్దరు పొలిగాళ్ళు నన్ను ఇదేంటి కామెంట్లు చేస్తున్నారు బాబా, అచ్చం పనసకాయలాగే ఉన్నాయి అని చెప్పారు. మరి ఏ ఉద్దేశంతో అన్నారో ఎదలు గాని. అరే కామా కామనా అంటే అంటే దిగజారిపోయిన ఫుల్ స్టాప్ అని. ఇది ఏంట్రా డిఫరెంట్ గా ఉంది ఈ పార్ట్. తప్పుగా మాట్లాడుతున్నారు. నీళ్ళు అనిపించేస్తుంది కదా, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది. చూసారు కదా మా బావ స్క్విడ్ ఎంత పెద్దదో. నాకు చాలా ఎక్సైటింగ్, ఎందుకంటే మీకు ఇంత పెద్ద స్క్విడ్ చూపించడం అన్నమాట. ఏదైనా కొంచెం పెద్దగా ఉంటేనే గానీ నాకు అనక ఆందు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అయిపోయి